ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ధనుసు రాశి వారికి రాబోయే 24 గంటల నుండి ప్రారంభమై 4 రోజుల్లో కష్టాలు ముగిసే ముందు కనిపించే 5 బలమైన సంకేతాలు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. స్నేహితులారా, మొదటిగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 4 రోజులను మీరు సాధారణ రోజులుగా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా రోజులుగా మిమ్మల్ని వెంటాడుతున్న ఒక కష్టం ముగింపు దశకు చేరే ముందు మీ జీవితంలో 5 బలమైన సంకేతాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ 5 సంకేతాలు కొన్ని ఇప్పటికే మీ జీవితంలో మొదలై ఉండవచ్చు, కానీ వాటి అర్థం తెలియక మీరు సాధారణ సంఘటనలుగా వదిలేస్తూ ఉండవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని అకస్మాత్తుగా కదలడం, మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక సమాచారం రావడం, ఒక ప్రత్యేకమైన కళ పదే పదే గుర్తుకు రావడం, దూరమైన వ్యక్తి నుండి మళ్లీ మాట రావడం, అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకాలం మిమ్మల్ని భయపెట్టిన సమస్య చూసి అకస్మాత్తుగా మీలోనే ఒక తెలియని ధైర్యం పుట్టడం, ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేని సంఘటనలుగా కనిపించిన ఈ 72 గంటల్లో ధనుసు రాశి వారు వీటిని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఈ 72 గంటల్లో మీ జీవితంలో ఇక పరిస్థితి మారాలి అనే స్థాయికి చేరుకున్న ఒక విషయం మళ్లీ కదలవచ్చు. అది డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు, ఉద్యోగంలో ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు, లేదా వ్యాపారంలో నిలిచిపోయిన పని కూడా కావచ్చు, కుటుంబంలో నెలకొన్న అపార్థం కావచ్చు, ప్రేమలో దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా వివాహానికి సంబంధించిన ఆలస్యం కావచ్చు. ఏ అంశమైనా సరే పూర్తిగా మార్పు కనిపించడానికి ముందు ఒక చిన్న సంకేతం మీ ముందుకు రావచ్చు. ఆ చిన్న సంకేతాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. కష్టాలు తగ్గే ముందు కనిపించే ఆ 5 బలమైన సంకేతాలు ఏమిటి, వాటిలో మీ జీవితంలో ఇప్పటికే ఏవి జరుగుతున్నాయి, ఏ సంకేతం కనిపించినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విషయాలు తొందర పడకూడదు, ఏ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు అనే విషయాలు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే రాబోయే రోజుల్లో కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రేమలో ఉన్న వారికి ఎలాంటి పరిణామాలు రావచ్చు, వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి ఏ మార్పు కనిపించవచ్చు, ఉద్యోగస్తులు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారస్తులకు ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలున్నాయా, ఖర్చుల విషయాల్లో ఎక్కడ నియంత్రణ అవసరం, ఆరోగ్య విషయంలో ఏ విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు, అలాగే ధనుసు రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టం ముగుస్తుంది అంటే ఒక రాత్రిలో జీవితం అంతా మారిపోతుందని అర్థం కాదు. ముందుగా చిన్న మార్పు వస్తుంది, తర్వాత ఒక అవకాశం కనిపిస్తుంది, తర్వాత మనసులో ధైర్యం పెరుగుతుంది. చివరికి మనం తీసుకునే సరైన నిర్ణయమే జీవితాన్ని ఒక కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. కానీ మీకు కనిపించే చిన్న మంచి మార్పును కూడా నిర్లక్ష్యం చేయకండి. ధనుసు రాశి వారు ఈ 72 గంటల్లో మీరు గమనించాల్సింది కేవలం ఏం జరుగుతున్నది మాత్రమే కాదు, మీ కష్టాలు ముగిసే ముందు కనిపించే 5 బలమైన సంకేతాల్లో మొదటిది మీ జీవితంలో ఎప్పుడు మొదలవుతుంది అనేది అసలు విషయం. ఇప్పుడు ఒక్కొక్క సంకేతానికి వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసిన మొదటి బలమైన సంకేతం, ఎప్పటి నుండో ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా మళ్లీ కదలడం. ఇక్కడ కదలడం అంటే వెంటనే పని పూర్తవుతుంది కాదు, ఒక చిన్న సమాచారం రావచ్చు, ఒక ఫోన్ కాల్, ఒక వ్యక్తి మళ్లీ మీ విషయాన్ని ప్రస్తావించవచ్చు, మీకు రావాల్సిన డబ్బులు కొంత రావచ్చు, ఆగిపోయిన పత్రం ముందుకు వెళ్లవచ్చు, ఉద్యోగం కోసం పంపిస్తున్న దరఖాస్తు సమాధానం రావచ్చు, వ్యాపారంలో మాట్లాడి ఆపేసిన వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు, లేదా వివాహ సంబంధాల్లో కొత్త సమాచారం రావచ్చు. ఇదే మొదటి బలమైన సంకేతం. ధనుసు రాశి వారిలో కొంతమంది చాలా రోజులుగా ఒక సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఫోన్ చూస్తున్నారు, ఈ రోజైనా వస్తుందా అని అనుకుంటారు, తరువాత నిరాశ పడతారు. మరియు ఈ 72 గంటల మధ్యలో మీకు పూర్తి ఫలితం రాకపోయినా ఆ విషయం ఇంకా మూసిపోలేదని తెలియజేసే ఒక చిన్న కదలిక కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో నిలిచిపోయిన అనుమతి రావచ్చు, మీరు అడిగిన సెలవు బదిలీ, బాధ్యత మార్పు లేదా పని విషయంపై స్థాయి నుంచి స్పందన రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గతంలో దరఖాస్తు చేసిన చోటు నుండి సమాచారం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం ఖాయమయ్యిందని చెప్పలేం, కానీ మీ ప్రయత్నం మళ్లీ కదలడం మొదలైందనే సూచన చూడవచ్చు. వ్యాపారస్తులకు చాలా రోజులుగా కనిపించని పాత వినియోగదారుడు మళ్లీ రావచ్చు. గతంలో ధర అడిగి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి సంప్రదిస్తాడు. నిలిచిపోయిన బాకీ నుండి కొంత మొత్తం వస్తుంది. మీరు వదిలేసిన ఒక వ్యాపార ఆలోచనకు ఇప్పుడు సరైన వ్యక్తి దొరుకుతాడు. ఇక్కడ ఒక జాగ్రత్త కూడా అవసరం. అవకాశం వచ్చింది కదా అని వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకండి. మొదట పరిస్థితి పరిశీలించి చిన్నగా మొదలుపెట్టి ఫలితం చూసి ముందుకు వెళ్లడం మంచిది. డబ్బు విషయాల్లో కూడా ఇదే సంకేతం కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుండో రావాలని ఎదురు చూస్తున్నా మొత్తం పూర్తిగా కాకపోయినా కొంత వస్తుంది. ఒక పాత అప్పు తిరిగి వస్తుంది. అదనపు ఆదాయం సంపాదించే చిన్న మార్గం కనిపించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి చాలా కాలంగా సరైన సంబంధం కనిపించడం లేదని బాధ ఉంటే కుటుంబ పరిచయం ద్వారా లేదా పెద్దల ద్వారా కొత్త విషయం రావచ్చు. మొదటి మాటల్లోనే నిర్ణయం తీసుకోకుండా వివరాలు
విషయాలు తెలుసుకోవాలి. కుటుంబ సమస్యల్లో కూడా ఇదే జరుగుతుంది. మాట్లాడకుండా ఉన్న వ్యక్తి సాధారణ విషయంతో మాట మొదలు పెడతాడు. మొదట అతను మీ సమస్య గురించి మాట్లాడకపోవచ్చు, కానీ ఎలా ఉన్నావు అని ఒక మాట ప్రారంభిస్తాడు. దాన్ని చిన్న విషయంగా తీసి పారేయకండి, ఎందుకంటే పెద్ద తలుపు తెరుచుకునే ముందు మొదట చిన్న శబ్దమే వస్తుంది. అలాగే మీ జీవితంలో పూర్తిగా ఆగిపోయింది అనుకున్న విషయం చిన్నగా కదిలితే వెంటనే పెద్ద ఆశ పెట్టుకోవద్దు. అలాగే నిర్లక్ష్యం కూడా చేయవద్దు. ప్రశాంతంగా తరువాత అడుగు వేయండి. మరి రెండవది, బయట జరిగే సంఘర్షణ కంటే మీ అంతరాత్మ మనసుకు సంబంధించింది. కొంతకాలంగా సమస్యలతో అలసిపోయిన ధనుసు రాశి వారికి అకస్మాత్తుగా దేవుడి వైపు మరియు ధర్మం వైపు మనసు వెళ్లవచ్చు. ఎవరు చెప్పకుండానే ఒకసారి దేవాలయానికి వెళ్లాలి అనిపించవచ్చు. ఉదయం లేచిన వెంటనే దేవుడి పేరు లేదా గురుస్మరణ గుర్తుకు రావచ్చు. ఎప్పుడు వినని ఒక మంత్రం లేదా స్తోత్రం వినగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవాలయం దగ్గర నుండి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలని బలంగా అనిపించవచ్చు. ఇది జరిగినప్పుడు దాన్ని భయంతో చూడవలసిన అవసరం లేదు. కష్టకాలంలో మనసు సహజంగానే ప్రశాంతతను, ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుకుంటుంది. ఆధ్యాత్మికత మనసు ధైర్యాన్ని ఇవ్వగలదు. ఇక్కడ కళ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రతి కళను శకునంగా భావించకూడదు. రోజంతా మనం ఆలోచించిన విషయాలు కూడా రాత్రి కలలుగా వస్తాయి. మన భయాలు, జ్ఞాపకాలు, ఆశలు కూడా కళల రూపంలో కనిపించవచ్చు. అయితే కొన్ని కళలు మనసులో చాలా స్పష్టంగా నిలిచిపోతాయి. స్వచ్ఛమైన నీరు కనిపించడం, ప్రశాంతమైన దేవాలయం లేదా గురుపీఠం కనిపించడం, వెలుగుతో నిండిన ప్రదేశం కనిపించడం, పూలు లేదా పసుపు రంగు వస్తువులు కనిపించడం, పచ్చని చెట్లు కనిపిస్తాయి. దేవుడి సన్నిధిలో నిలబడి ఉన్నట్లు అనిపించడం వంటి ప్రశాంతమైన కల వచ్చినప్పుడు వాటిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యమైనది కలలో ఏం కనిపించింది అనే దానికంటే లేచిన తరువాత మీ మనసు ఎలా ఉందనేది ముఖ్యం. కల చూసిన తరువాత తెలియని ప్రశాంతత ఉందా, ఇంతకాలం ఉన్న భయం కొంచెం తగ్గిందా, అంతా మంచిగానే జరుగుతుంది అనే ధైర్యం కలిగిందా, అయితే మీ అంతర్మనసును ఒత్తిడి నుండి బయటకు రావడం మొదలుపెట్టిందని భావించండి. మరియు ఈ రాబోయే 72 గంటల్లో ధనుసు రాశి వారికి ఇలాంటి ఆధ్యాత్మిక ఆకర్షణ కలిగితే దాన్ని మంచి అలవాటుగా మార్చుకోవాలి. మీకు వీలైతే కుటుంబ దైవం ఎక్కడుందో తెలిసి వెళ్లే అవకాశం ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకోవడం మంచిది. మరియు ఈ రాబోయే రోజుల్లో శివాలయానికి లేదా దత్తాత్రేయుని, రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. పెద్ద పెద్ద కోరికలు చెప్పవలసిన అవసరం లేదు. స్వామి, నాకు సరైన దారి చూపించు, తప్పు నిర్ణయం తీసుకోకుండా మంచి బుద్ధినివ్వు, వచ్చిన కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నివ్వు అని మనసులో కోరుకోండి. ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి కాబట్టి శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ మేధా దక్షిణమూర్తి లేదా లక్ష్మీనారాయణ ఆరాధన కూడా భక్తితో చేయవచ్చు. దేవుణ్ణి కేవలం డబ్బు కోసం మాత్రమే ప్రార్థించకండి. ఇంట్లో ప్రశాంతత, కుటుంబంలో ఐక్యత, సంపాదించిన ధనం నిలవడం, అవసరానికి సరైన మార్గదర్శకత్వం దొరకడం కోసం ప్రార్థించండి. భయం ఎక్కువగా ఉన్నవారు లేదా అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు హనుమంతుడి ఆలయాన్ని లేదా విష్ణు ఆలయాన్ని దర్శించవచ్చు. హనుమంతుడి ముందు నిలబడి మీ సమస్యలన్నీ పదే పదే తలుచుకోవడం కంటే నాకు ధైర్యం, జ్ఞానం ఇవ్వు అని ప్రార్థించండి. ఎందుకంటే కష్టం ముగిసే ముందు కనిపించే కొన్ని సంకేతాలు బయట నుండి వస్తాయి, కొన్ని మాత్రం మనసులోనే మొదలవుతాయి. నిన్నటి వరకు ఏమవుతుందో అని భయపడిన మనసు ఈ రోజు ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పడం మొదలు పెడితే అదే చాలా పెద్ద మార్పు. ఇంకొక విషయం కూడా ఈ సమయంలో గమనించండి. మీ జీవితంలో అవసరం లేని కొన్ని విషయాలపై ఆసక్తి సహజంగానే తగ్గవచ్చు. ఎప్పుడు మీ మనసును బాధ పెట్టే వ్యక్తితో మాట్లాడాలని అనిపించకపోవచ్చు. అనవసరమైన గొడవలు సమాధానం చెప్పకుండా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరికి మీ పరిస్థితి వివరించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. ఇది ఓటమి కాదు, మీ మనసు తన శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలో నేర్చుకుంటుంది. ఈ రాబోయే రోజుల్లో మీకు దేవాలయానికి వెళ్లాలనిపించినా, ప్రశాంతంగా ఒంటరిగా కొద్దిసేపు ఉండాలనిపించినా, చాలా రోజుల తర్వాత ప్రార్థన చేయాలనిపించినా దాన్ని బలవంతంగా అడ్డుకోవద్దు. మీకు ప్రశాంతత ఇచ్చే మార్గంలో కొంత సమయం గడపండి. అయితే దేవుడిపై విశ్వాసంతో పాటు మీ బాధ్యతను కూడా మర్చిపోవద్దు. ఉద్యోగం కావాలంటే ప్రార్థనతో పాటు ప్రయత్నం చేయాలి. అప్పు తగ్గాలంటే పూజతో పాటు ఖర్చులు నియంత్రించాలి. కుటుంబ సమస్య పరిష్కారం కావాలంటే దేవుడి దర్శనంతో పాటు ఇంట్లో మనసు విప్పి మాట్లాడాలి. ఆరోగ్యం బాగుండాలంటే ప్రార్థనతో పాటు అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. అప్పుడు ఆధ్యాత్మిక విశ్వాసం మీకు భయాన్ని కాదు, బలాన్ని ఇస్తుంది. ఇక మూడో సంకేతం తర్వాత ధనుసు రాశి వారికి జీవితంలో మరింత వ్యక్తిగతమైన మార్పు మొదలయ్యే అవకాశం ఉంది. అది మీ మనసుకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు, ప్రేమ, కుటుంబ బంధాలు, గతంలో దూరమైన సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఇక నాలుగో విషయానికొస్తే మీ కష్టాలు తగ్గే ముందు కనిపించే నాలుగో సంకేతం మనుషుల రూపంలో రావచ్చు. ముఖ్యంగా మీకు ఎంతో దగ్గరగా ఉండి ఏదో కారణంతో దూరమైన వ్యక్తి విషయాల్లో ఒక చిన్న కదలిక కనిపిస్తుంది. అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు, జీవిత భాగస్వామి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు లేదా ఒకప్పుడు మీకు ఎంతో నమ్మకమైన స్నేహితులు లేదా మార్గదర్శి కూడా కావచ్చు. అయితే ఈ రోజులు మాటలు లేకపోయినా రాబోయే రోజుల్లో ఒక కారణంతో మళ్లీ సంభాషణ మొదలయ్యే పరిస్థితి రావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. దూరమైన వ్యక్తి
మొదటి మాటల్లోనే మన మధ్య జరిగిందంతా మర్చిపోదామని చెప్పపోవచ్చు. చాలా సాధారణమైన విషయంతో మాట మొదలు పెట్టవచ్చు. ఎలా ఉన్నావు, ఇంట్లో అందరూ బాగున్నారా, ఈ విషయం నీకు తెలుసా అని చిన్న సందేశం కూడా రావచ్చు. కొన్నిసార్లు నేరుగా మాట్లాడకుండా మీ గురించి మరో వ్యక్తిని అడగవచ్చు. ఇలాంటి చిన్న కదలిక కనిపిస్తే వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోకుండా పరిస్థితిని గమనించండి. మరియు ప్రేమలో ఉన్న ధనుసు రాశి వారికి ఒక ముఖ్యమైన సమయం. చిన్న చిన్న విషయాల వల్ల లేదా అపోహల వల్ల మాటలు తగ్గి ఉంటే, ఎవరు ముందుగా మాట్లాడాలి అని పట్టుదల వల్ల దూరం పెరిగి ఉంటే, ఇప్పుడు ఆ పట్టుదల కొంచెం తగ్గించడం మంచిది. మీ తప్పు ఉంటే ఒప్పుకోవడం వల్ల మీ విలువ తగ్గదు. అదే సమయంలో ఎదుటివారు పదే పదే మిమ్మల్ని అవమానిస్తూ మీ నమ్మకాన్ని దెబ్బతీస్తూ ఉంటే, కేవలం ఒంటరిగా ఉండకూడదనే భయంతో ఆ సంబంధాన్ని పట్టుకొని ఉండడం కూడా మంచిది కాదు. నిజమైన బంధం తిరిగి వస్తే మీ మనసులో భయం కంటే ప్రశాంతత పెరుగుతుంది. అలాగే మాట్లాడిన తర్వాత మరింత గందరగోళం కాకుండా స్పష్టత వస్తుంది. అందుకే తిరిగి వచ్చిన వ్యక్తిని అదృష్ట సంకేతంగా భావించకుండా ఆ వ్యక్తి ప్రవర్తనలో నిజమైన మార్పు ఉందా లేదా అని గమనించండి. మరియు వివాహితుల విషయానికొస్తే డబ్బు, పిల్లల కుటుంబ బాధ్యతలు లేదా బంధువుల కారణంగా ఏర్పడిన చిన్న దూరాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఏదైనా విషయం చెప్పేటప్పుడు మధ్యలోనే ఆపకుండా పూర్తిగా వినండి. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా కోపంతో కాకుండా స్పష్టంగా చెప్పండి. ఒక ప్రశాంతమైన సంభాషణ కొన్ని రోజులుగా ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి కొత్త పరిచయం, బంధువుల ద్వారా లేదా తెలిసిన కుటుంబ సభ్యుల ద్వారా సంబంధం రావచ్చు. మొదట సాధారణంగా కనిపించిన బంధం వివరాలు తెలుసుకున్న తర్వాత అనుకూలంగా అనిపించవచ్చు. అయితే జాతకం ఒకటే కాకుండా స్వభావం, బాధ్యత, కుటుంబ పరిస్థితి, పరస్పర గౌరవం వంటి విషయాలను కూడా తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఇక 5వ విషయానికొస్తే, ఇప్పుడు 5వ సంకేతం అన్నిటికంటే లోతైనది. ఎందుకంటే ఇది బయట నుంచి రాదు, మీలోనే మొదలవుతుంది. చాలా రోజులుగా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. డబ్బు గురించి ఆలోచిస్తే నిద్ర పట్టదు. ఉద్యోగం లేదా ఉన్నత స్థానం గురించి భయం, వ్యాపారంలో నష్టం వస్తుందేమో అని ఆందోళన, కుటుంబంలో జరుగుతున్న విషయం ఎక్కడికి వెళ్తుందో తెలియక మనసు కలత చెందుతుంది. వివాహం ఆలస్యం అవుతుందని బాధ ఉండవచ్చు. మీకు రావాల్సిన డబ్బు వస్తుందా లేదా అనే సందేహం కూడా ఉంటుంది. కానీ ఒక రోజు సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాకపోయినా మీలో ఒక విచిత్రమైన ధైర్యం మరియు ఆశావాదం మొదలవుతుంది. ఎంతకాలం భయపడతాను, ఏది వచ్చినా నా శక్తియుతులతో ఎదుర్కొంటాను, ఈ ఒక భావన చాలా ముఖ్యమైనది. నిన్నటి వరకు ఫోన్ కాల్ వస్తే గుండెల్లో భయం కలిగిన వ్యక్తి ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడతారు. నిన్నటి వరకు ఎవరో కోపాడతారనే భయంతో నిజం చెప్పలేని వ్యక్తి ఇప్పుడు మర్యాదగా తన మాట చెప్పగలుగుతారు. నిన్నటి వరకు ఈ వ్యక్తి లేకపోతే నేనేం చేస్తాను అనుకున్న వ్యక్తి ఇప్పుడు నన్ను గౌరవించని బంధం కోసం నేను ఎందుకు బాధపడాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. స్నేహితులారా, ఈ మార్పు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అగ్నితత్వ రాశి అయిన ధనుసు స్వభావ రీత్యా ధైర్యం కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు అతిగా ఆలోచించి ఆందోళన చెందుతారు. మరియు ఈ రాబోయే రోజుల్లో నా జీవితాన్ని, నా భవిష్యత్తుకు మంచిది ఏది అని స్పష్టమైన ప్రశ్న ముందుకు రావచ్చు. ఇది కష్టాలు తగ్గుతాయని భావించగల అత్యంత బలమైన మానసిక సంకేతం. సమస్య పూర్తిగా పోవడానికి ముందే సమస్యపై ఉన్న భయం తగ్గుతుంది. భయం తగ్గితే ఆలోచన స్పష్టమవుతుంది. ఆలోచన స్పష్టమైతే సరైన నిర్ణయం తీసుకునే అవకాశం పెరుగుతుందన్నమాట. అందుకే ఈ రోజుల్లో మీకు అకస్మాత్తుగా ధైర్యం పెరిగినట్లు అనిపిస్తే దాన్ని ఆవేశంగా మార్చకండి. ధైర్యంతో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తొందరపాటుతో పాటు చేసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేయాలి. మరియు స్నేహితులారా, ఈ రాబోయే రోజుల్లో అవకాశం ఉన్న ధనుసు రాశి వారు ముందుగా మీ కుటుంబ దైవాన్ని దర్శించడం మంచిది. కుటుంబ దైవ ఆలయానికి వెళ్ళకపోయి ఉంటే అవకాశం చూసుకొని దర్శనం చేసుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు కోరిక జాబితా మాత్రమే చెప్పకుండా మీకు ఇప్పటి వరకు లభించిన వాటికి ధన్యవాదాలు తెలపండి. మరియు ఈ రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే దత్తాత్రేయుడి ఆలయానికి, శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించి ప్రశాంతంగా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శ్రీ గురుభ్యో నమః లేదా ఓం నమః శివాయ అని జపించండి. మీ మనసులో ఉన్న గందరగోళాన్ని తగ్గించి సరైన నిర్ణయం తీసుకునే బుద్ధినివ్వాలని ప్రార్థించండి. ధనుసు రాశి వారికి గురు అధిపతి కాబట్టి శ్రీ దత్తాత్రేయుడు లేదా శ్రీ దక్షిణామూర్తిని భక్తితో ఆరాధించడం కూడా చాలా శ్రేయస్కరం. దేవుడి ముందు కేవలం నాకు డబ్బు ఇవ్వు అని కోరడం కాకుండా సంపాదించే సరైన మార్గం చూపించు, వచ్చిన ధనాన్ని సరిగ్గా ఉపయోగించుకునే జ్ఞానాన్నివ్వు, కుటుంబంలో సంతోషం నిలిచేలా అనుగ్రహించు అని కోరుకోవడం మంచిది. మనసులో భయం ఎక్కువగా ఉన్నప్పుడు హనుమంతుడి ఆలయాన్ని దర్శించి హనుమంతుడి ముందు మీకు ధైర్యం కావాలని ప్రార్థించండి. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం దర్శనం చేసుకునే అవకాశం ఉంటే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని హనుమంతుడి నామాన్ని స్మరించండి. మీ దగ్గర దేవాలయానికి వెళ్లే అవకాశం లేకపోతే బాధపడవలసిన అవసరం లేదు. ఇంట్లోనే శుభ్రంగా ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని లేదా గురువును మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు. పూజ ఎంత పెద్దగా చేశామన్నది కాదు, మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నది అన్నది ముఖ్యం. అలాగే ఈ సమయంలో అవసరంలో ఉన్న విద్యార్థులకు, అనాథలకు మీ శక్తికి తగిన సహాయం లేదా పుస్తకాలు దానం చేయగలిగితే చేయండి. సహాయం అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం. ఈ రాబోయే రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఇచ్చే ఆలయం లేదా పవిత్రమైన ప్రదేశం దగ్గరికి వెళ్తే అవకాశం వస్తే కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దంగా ఉండండి. దేవుడి
ముందు నిలబడి నా కష్టం ఎప్పుడు ముగుస్తుంది అని మాత్రమే అడగకుండా ఈ కష్టం నుండి బయటపడడానికి నేను ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, దాన్ని చేయగల ధైర్యాన్ని విచక్షణ నాకు ఇవ్వు అని ప్రార్థించండి. మీ జీవితంలో ఇప్పుడు అవసరమైనది కేవలం ఒక అద్భుతం కోసం ఎదురు చూడడం కాదు, మీ ముందుకు వచ్చే సరైన అవకాశాన్ని గుర్తించే స్పష్టత, తప్పు వ్యక్తిని గుర్తించే తెలివి, అవసరమైన చోట లేదు అని చెప్పగల ధైర్యం, సరైన సమయంలో ముందుకు అడుగు వేయగల నమ్మకం. ఈ 4 రోజుల్లో మీలో ఆ శక్తి పెరుగుతున్నట్లు అనిపిస్తే దాన్ని వృధా చేయకుండా మీ జీవితానికి అవసరమైన ఒక మంచి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టండి. మరి స్నేహితులారా, రాబోయే రోజుల్లో మీరు చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. భక్తితో నియమంతో చేయగలిగిన చిన్న పరిహారాలే మీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయపడతాయి. ముఖ్యంగా కష్టాలు ముగిసే ముందు కనిపించే సంకేతాలను భయంతో కాకుండా స్పష్టమైన మనసుతో గుర్తించడానికి ప్రయత్నించండి. మొదటిగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచండి. స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవం లేదా గురు ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించే ఆచారం మీ కుటుంబంలో ఉంటే భక్తితో చేయవచ్చు. తర్వాత కొద్దిసేపు బృహస్పతిని, గురుదేవులను లేదా హనుమంతుని స్మరించండి. నా జీవితంలో ఆలస్యంగా జరుగుతున్న పనులు ఎదుర్కొనే ఓర్పు ఇవ్వు, తప్పుడు నిర్ణయాల నుండి నన్ను కాపాడండి అని ప్రార్థించండి. అలాగే ఈ రోజున అవకాశం ఉంటే శనగలు, పసుపు రంగు పదార్థాలు లేదా పేదలకు, విద్యార్థులకు ఆహారాన్ని దానం చేయడం శుభ ఫలితాలిస్తుంది. అలాగే శ్రీ లక్ష్మీనారాయణులు ఆరాధన చేయడం ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. రోజు ఉదయాన్నే లేదా ప్రదోష వేళల్లో ప్రశాంతమైన వాతావరణంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, గురు స్తోత్రం లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల మనసులో ధైర్యం, జ్ఞానం వృద్ధి చెందుతాయి. ఈ రోజుల్లో ఎవరితోనూ అనవసరంగా వాదనలు దిగకుండా కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ వచ్చిన చిన్న చిన్న అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లడం అత్యంత శ్రేయస్కరం. మరి స్నేహితులారా, ధనుసు రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.